తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యార్థులకు ఇప్పటివరకు కూడా స్కూల్ యూనిఫామ్లు అందలేదు. స్వతంత్ర దినోత్సవం రేపు ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా విద్యార్థులకు కూడా స్కూల్ యూనిఫామ్లు అందలేదు. అట్లాగే స్కూల్ కూడా స్టార్ట్ అయ్యి 2.5 నెలలు గడిచినా కూడా ఇప్పటివరకు కూడా స్కూల్ యూనిఫామ్లు కూడా విద్యార్థులకు అందని పరిస్థితి ఉంది. దీనిపై మనతో మాట్లాడడానికి తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ గజేంద్ర గారు ఉన్నారు. సార్ చెప్పండి, 2.5 నెలలు గడిచిపోయినా కూడా ఇప్పటివరకు కూడా విద్యార్థులకు కొత్త యూనిఫామ్లు కూడా అందలేదు. అంటే మెజార్టీ స్కూళ్ళల్లో కూడా ఇప్పటివరకు కూడా అందలేదని చెప్తున్నారు. అసలు ఇవన్నీ స్కూల్ స్టార్ట్ అయ్యేకంటే ముందే ఎండాకాలం సెలవులలోనే అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాల్సింది. ఇప్పటివరకు ఎందుకు అందించలేదు? లోపం ఎక్కడ ఉంది సార్? వాస్తవంగా ప్రతి విద్యా సంవత్సరం ఆరంభంలో వేసవి సెలవులలోనే ఆ టైలర్ను పిలిచి హెడ్ మాస్టరు, అక్కడ స్టాఫు విద్యార్థుల యొక్క కొలతలు తీసుకొని ఏకరూప దుస్తులు అనేటటువంటి స్కూల్ యూనిఫామ్ సంబంధించి ఒక కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉండేది. అది రీఓపెనింగ్ నాటికి హెడ్ మాస్టర్స్ హ్యాండ్ ఓవర్ చేస్తుండే పిల్లలకు. అదొక చక్కటి కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుంచి నడిచింది. ఈ విద్యా సంవత్సరం ఆరంభంలో సరే బడిబాట చాలా చక్కగా ముందస్తుగా మే మంత్లోనే ప్రారంభించి రీఓపెనింగు 12th బదులు 15th నాడు పెట్టినరు. సరే ఈ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా ఈ విద్యా సంవత్సరం పెరిగినట్టు మనకు వార్తలు ఉన్నాయి, గణాంకాలు ఉన్నాయి. ముఖ్యంగా జూలై 25 తారీఖు నాడు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారము ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలల నుంచి చేరిన విద్యార్థుల సంఖ్య 150 మంది ఉన్నారు. మరి ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలకు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అఫ్కోర్స్ అది 10,000 మంది మాత్రమే. అంటే వెరసి ఒక 90,000 మంది మనకు ప్రభుత్వ పాఠశాలల్లో జూలై నాటికి చేరిండ్రు. మరి ఈ రకంగా మరి ప్రభుత్వ పాఠశాల వైపు చాలామంది ప్రైవేట్ పాఠశాల నుంచి ఇట్లా చేరడము. సరే ప్రభుత్వ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం సంస్కరణలతో మరి ప్రీ ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, మరి ఈ సీఎం కిట్, ఈ 21 వస్తువులతో సీఎం కిట్ ఇస్తా అని చెప్పేసి కొంత ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు, ఇలాంటి ఇంగ్లీష్ మీడియం, ఇదంతా కొంత సంస్కరణ ఈ విద్యా సంవత్సరం ఆశించినాం. అన్నీ కూడా మరి అధికారులు ప్లానింగ్ బాగానే ఉంది, కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చేవరకంటే ఈ ముఖ్యంగా ఈ ఏదైతే మీరు అంటున్నటువంటి యూనిఫామ్స్ ఉన్నాయో ఆ యూనిఫామ్స్ మీద తప్పకుండా మనము విద్యార్థుల పరంగా మాట్లాడే సందర్భంలో మరి గతంలో ఉన్న ఈసారి దాని కలర్ మార్చడం అనేటటువంటిది జరిగింది. గత సంవత్సరం వరకు కొంత రెడ్డిష్లో ఉన్నటువంటిది సరే బ్లూయిష్ కలర్గా మరి దాన్ని చేయడం. దాంట్లో ఏమైంది అన్నట్టు ఈసారి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ఆ స్టిచ్చింగ్ అనేటటువంటి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. గతంలో హెడ్ మాస్టరు ప్రైవేట్లో టైలర్ని పిలిచి వాళ్ళకు స్టిచ్చింగ్ ఛార్జెస్ ఇచ్చేది. ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇచ్చి ఆ స్టిచ్చింగ్ అనేటటువంటిది మరింత డిలేగా అవుతుంది. అంటే క్లాత్ అనేది ఇవ్వడం లేట్ అయింది, స్టిచ్చింగ్ అనేది మరింత లేట్ చేస్తున్నారు. సో ఇది మెయిన్ రీజను. మోర్ ఓవర్ ఈసారి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఏంటంటే, గతంలో విద్యార్థి యొక్క కొలతల ఆధారంగా కుట్టించేది ప్రతి విద్యార్థికి కొలతలు పర్టికులర్గా. మరి ఈసారి ఏమైంది, 6, 7 తరగతులకు ఒక కొలతనట, 8, 9కి ఒక కొలతనట, 10వ తరగతి విద్యార్థులకు మరొక కొలత. అంటే 3 స్లాబులు పెట్టి అట్లా ఇస్తున్నారు. దీంతో ఏమవుతుంది, 6, 7 తరగతులకు కొంతమంది పిల్లలు ఫిజికల్గా ఎక్కువ తక్కువ ఉండొచ్చు, అప్పుడు అది కూడా ఇబ్బంది రేపు పొద్దున ఉన్నది. కాబట్టి ఇది కూడా కొంత మరి ఇండివిజువల్ మెజర్మెంట్స్ ప్రకారంగా చేయాల్సి ఉండే. అది 6, 7, 8, 9, 10 3 స్లాబులలో కుట్టుతున్నట్టుగా మాకు సమాచారం ఉంది. ఇది కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా మరి ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అసలు ఈ స్కూల్ యూనిఫామ్లకు నిధులు విడుదలయ్యాయా? విడుదలైనా కూడా ఇప్పటివరకు జాప్యం కావడానికి ఎవరి బాధ్యత వహించాలి? వాస్తవంగా ముఖ్యమంత్రి గారు ఈ విద్యా సంవత్సరము పకడ్బందీగా విద్యార్థుల సంక్షేమం కోసము అనేక రకాలుగా ఆలోచించిండు. మాకు ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కాబట్టి మాకు చాలా ఒక రకంగా మాకు సమస్యలు మాట్లాడేటట్టు, అంటే ఇక్కడ ఏమవుతుంది గ్యాపు, మాకు గవర్నమెంట్కు అంటే ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి మధ్యలో అధికార యంత్రాంగం ఏదైతుందో అది ఆల్ లెవెల్స్, అది సెక్రటరీ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, డిఓలు కావచ్చు, ఇదంతా కూడా ఈ యంత్రాంగంలో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మరి టెండర్ పిలవడం కావచ్చు, క్లాత్ను కొనడము, ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము క్లాత్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూటెడ్ టు ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. స్టిచ్చింగ్ అనేది డిలే కావడం వల్ల రేపు 15th ఆగస్ట్ నాడు ఆ క్లాత్ ఈ బట్టలు అనేటటువంటివి యూనిఫామ్స్ అందే పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం మరి ఈ ఒక రోజులో అది అయ్యే పని కాదు కాబట్టి వీలైనంత వరకు ఒక వారం రోజుల ప్రతి ఒక్క విద్యార్థికి, ఎందుకంటే ఈరోజు మనము ప్రైవేట్ పాఠశాలతో కంపేర్ చేసుకుంటూ విద్యార్థులను చేర్చుకున్నాము. మరి ఆ ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు మన ప్రభుత్వ పరంగా, ఫర్ ఎగ్జాంపుల్ యూనిఫామ్తో పాటు టై, బెల్ట్ అన్నీ కూడా, షూస్ వచ్చినాయట. మరి చాలా విచిత్రం ఏంటంటే షూస్ సప్లై చేసిండట. మరి ఈ రకంగా మరి ఏవైతే విద్యార్థులకు సంబంధించి మనం ప్రభుత్వం ఇస్తున్నటువంటి విద్యా కిట్ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారి కిట్టు, అది కొంత అందితే కూడా బాగుండేదని చెప్పేసి సందర్భంగా మా స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ పక్షాన ప్రభుత్వానికి ఇప్పటికైనా దయచేసి
మీరు ఈ ఏదైతే మెకానిజం ఉందో ఈ అఫీషియల్ మెకానిజం మరి సమాయత్తం చేసి విద్యార్థుల సంక్షేమ పరంగా మరి టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ కూడా సకాలంలో వచ్చినాయి, సంతోషం. కానీ ఏవైతే ఇవి కో కరికులర్కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో వీటి పట్ల ప్రభుత్వం మరి చిత్తశుద్ధితో ముందుకు రావాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు ఇచ్చినప్పుడు ముందస్తు ప్రణాళిక రూపొందించి సమ్మర్ కంటే బిఫోరే వాళ్ళకి ఇచ్చి స్టిచ్చింగ్ చేసి తీసుకురావాల్సిన అవసరం ఉంది కదా. కానీ ఇప్పటివరకు కూడా అందలేదు అంటే ఇది అధికారుల వైఫల్యం అనుకోవచ్చా లేకుంటే ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చా? ఎస్, అది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనను అమలు చేయడం లోపల కొంత గ్యాప్ కనపడుతుంది. దీంట్లో ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేటటువంటిది అది ఓకే, ఆ వింగ్ అనేటటువంటిది చేస్తున్న చాలా సంతోషం. కానీ ఆ క్లాత్ టెండర్లు అది ఇవ్వడం అనే దాంట్లోనే డిలే జరిగింది. కాబట్టి రీఓపెనింగ్ కన్నా ముందు చేయాల్సింది రీఓపెనింగ్ తర్వాత ప్రారంభించి ప్రక్రియ. బడిబాట మీద ఉన్న చిత్తశుద్ధి, బడిబాట ద్వారా వచ్చిన విద్యార్థులను చేర్చుకున్న విద్యార్థుల యొక్క మరి శ్రేయస్సు కోసం ప్రభుత్వం కొంత విఫలమైందని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తాం. రేపు స్వాతంత్ర దినోత్సవం ఉంది, అప్పుడు పిల్లలు కూడా యూనిఫామ్ లేకుండానే పాల్గొనాల్సిన పరిస్థితి ఉంది. దీనిపైన మీ ఒపీనియన్? తప్పకుండా యూనిఫామ్ అనేటటువంటిది విద్యార్థులు లేకుండానే, అంటే వాళ్ళు సివిల్ డ్రెస్లో వస్తారు, కొంత ఇబ్బందికరమే. ఒక్కొక్క రకంగా వాళ్ళు కొంత ఉన్న దాంట్లో కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు పేద బడుగు ఉంటారు. ఇందులో కొంత డీవియేషన్ అనేటువంటిది పోవటం కోసమే యూనిఫామ్. మరి అది అక్కడ ఆ ఇబ్బంది అయితే వస్తుంది. సరే, ఈసారి కొంత అటు ఇటు అయినా కానీ మరి వచ్చే విద్యా సంవత్సరాలు కానీ ఏదైనా కానీ ఒక ప్రణాళికను అమలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా మరి అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. మరి రేపు విద్యార్థుల యొక్క ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితిని ఏదో రకంగా మరి ఇప్పుడు ఉపాధ్యాయులు ఏముంటుందంటే వాళ్ళు ఇటు ఒకవైపు బోధన, మరోవైపు ఇవన్నీ కూడా మిడ్ డే మీల్, ఇవాళ ప్రీ ప్రైమరీ వచ్చింది, మరి కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. ప్రీ ప్రైమరీ వచ్చింది, వాళ్ళ కరికులం మొన్నిచ్చిండ్రు, మరి అక్కడ ఇప్పటికి ఇన్స్ట్రక్టర్ ఆయా నియామకాలలో కూడా కొద్ది ఇబ్బందులు ఉన్నాయి. అక్కడక్కడ కొంత వాళ్ళకు శాలరీ కూడా ఇంకా పేమెంట్ జరగలే. ఇప్పుడు ఆగస్టుకు వచ్చినాం, జూన్ జూలై ఆగస్టుకు సంబంధించి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మరి ఒక సిస్టమ్ లోపల అందరం కూడా సరే ప్రభుత్వ పరంగా మా హెడ్ మాస్టర్లు, మేము, సంఘాలు, అధికారులు, ముఖ్యమంత్రి, విద్యాశాఖ ఇదంతా ఉన్నప్పటికీ గ్యాప్ ఏదైతుందో మరి ఎప్పటికప్పుడు మేము చాలా సందర్భాలలో సెక్రటరీ గారికి, డైరెక్టర్ గారికి మీటింగ్ పెట్టండి సార్, మరి మీటింగ్ పెడితే కొన్ని విషయాలు మాట్లాడచ్చు అంటే మాకు 3 సార్లు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెడతామని చెప్పి 3 డేట్లు ఇచ్చిండ్రు. 3 డేట్లు కూడా పోస్ట్పోన్ అవ్వకుంటూ మరో డేట్ కోసం వీళ్ళ వెయిటింగ్ చేసే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి విద్యారంగ సమస్యలు, ఉపాధ్యాయ సమస్యలు కావు, విద్యారంగ సమస్యల మీద చర్చించడానికి ఉపాధ్యాయ సంఘాలుగా మేము ఇవాళ మాకు ఇచ్చినటువంటి ఏదైతే అవకాశం ఉందో ఈ ఆన్ డ్యూటీ సౌకర్యాలు ఇవన్నీ ఉన్నాయి. మరి వీటిని ప్రభుత్వము ఏ రకంగా యూటిలైజ్ చేసుకోవాలని ఆలోచన చేయాలి. మరి 3 సార్లు పోస్ట్ పోన్ చేసిర్రు కార్యదర్శి గారి సమావేశం అంటే మీరు ఏ రకంగా మరి వాళ్ళకి చిత్తశుద్ధి ఉందో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలా. ఇట్లాంటి భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఎట్లాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది? ఇక్కడ మెకానిజము బాగుంది. మరి ఉపాధ్యాయ సంఘాలుగా మేము మా ఆవేదన ఒకటే, విద్యార్థుల యొక్క భవిష్యత్తు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వారికి తప్పకుండా మన యొక్క బాధ్యత ఉంటుంది. దీంట్లో మరి సంఘాలుగా మా బాధ్యత ఏంది, ఇటు పాఠశాలలో ఉపాధ్యాయులకు ప్రభుత్వానికి మా మధ్యలో వారధులం. మా ద్వారా మా ఆలోచనలు, మా సూచనలు, సలహాలను పాటిస్తే ఇలాంటి ఇబ్బంది కలిగేది కాదు. మేము అందుకే పదే మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సమావేశాలు ఫ్రీక్వెంట్గా పెట్టిన ఆంధ్రప్రదేశ్లో ప్రతి వారము విద్యాశాఖ డైరెక్టర్, సెక్రటరీ గారు ఎవ్రీ ఫ్రైడే నాడు వారంకి ఒకసారి ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ సమీక్ష సమావేశాలు మా సంఘాలతో ఉంటున్నాయి. మరి ఇక్కడ తెలంగాణలో కూడా మేము కనీసం నెలకు ఒకసారి, ఫోర్ట్ నైట్ 15 రోజులకు ఒకసారి ఇలాంటి అవకాశం మరి ఇక్కడ లేదు. మరి మేము తప్పకుండా ప్రభుత్వం, మేము ముఖ్యమంత్రి గారు కూడా అపాయింట్మెంట్ అడుగుతున్నాం. కొన్ని విషయాలు మాట్లాడేది ఉంది. తప్పకుండా మరి ప్రభుత్వం ద్వారా విద్యార్థుల సంక్షేమం, ఉపాధ్యాయుల సంక్షేమం 2 కళ్ళతో స్టేట్ టీచర్ తెలంగాణ స్టేటు 80 వసంతాలు రేపు పొద్దున మరి సెప్టెంబర్ 27 తారీఖు నాడు నాగోల్లో జరుపుకుంటున్నాం. 80 వసంతాలుగా మేము చేసినటువంటి ఉద్యమ చరిత్రను పునఃస్మరించుకుంటూ మరి పునరుత్తేజమై విద్యారంగాన్ని అభివృద్ధి కోసం మేము కొంత ఆలోచన తప్పకుండా మేము కొనసాగిస్తాం. రేపు పొద్దున విద్యార్థులు ఇదే కాదు, ఇంకా చాలా విషయాలు విద్యార్థుల సంక్షేమం కోసం మేము ఎస్టీయూ పరంగా పాటుపడతామని సందర్భంగా తెలియజేస్తాం. విద్యార్థులకు అందాల్సిన యూనిఫామ్లు కూడా ఇప్పటివరకు అందలేదు. త్వరితగతిన కూడా విద్యార్థులకు యూనిఫామ్లు కూడా అందజేయాలని చెప్పేసి ఎస్టీయూ తెలంగాణ స్టేట్ అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే విద్యా వ్యవస్థలో ఉన్న వాటిపైన కూడా చర్చించడానికి కూడా ప్రభుత్వం కనీసం 15 రోజులకు ఒకసారో, వారానికి ఒకసారో కూడా మాతో చర్చలు జరపాలని చెప్పేసి కూడా ఎస్టీయూ తెలంగాణ స్టేట్ ప్రభుత్వం అయితే డిమాండ్ చేస్తూ ఉంది. కెమెరామెన్ మధుతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.